రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సంఘం అయితే ఒక బంద్ కాల్ అయితే ఇచ్చింది. బట్ సివిల్ సప్లై కమిషనర్ని కొత్తగా వచ్చిన సివిల్ సప్లై కమిషనర్ని కొద్దిసేపటి మీద కలిసిన సంఘం నేతలు మనతో ఉన్నారు. మరి బంద్ ఉందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి బంద్కి సంబంధించి ఏం చెప్తారు? నా పేరు నాయకోట రాజు, రేషన్ డీలర్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంటు. మరి మాకు 6 నెలల కమిషన్ రాలేదు కాబట్టి అక్టోబర్ 1 నుంచి బంద్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్ల గారికి నిన్ననే మెమరాండాలు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి మా కమిషన్ వచ్చిందాక మేము ఎట్టి పరిస్థితుల్లో తీయమని చెప్పి. అదేవిధంగా కమిషనర్ గారు కూడా నిన్ననే జాయిన్ అయ్యింది కాబట్టి ఈరోజు పొద్దున్నే వచ్చినాం. మేము రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 25 జిల్లా అధ్యక్షులు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. ఎందుకంటే పండగ ముందు కమిషన్ రాలేక డీలర్లు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కమిషన్ వస్తేనే బాగుంటుందనే ఆలోచనతో ప్రతి ఒక్క జిల్లా డీలర్ కూడా బాధ్యతతో ఇక్కడ వచ్చి అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా పొద్దున డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు ఏప్రిల్ది మ్యాక్సిమం ఈ 2 రోజుల్లో ట్రై చేసేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. అదేవిధంగా ఆయన డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కమిషనర్ గారితో 1:30కి మిమ్మల్ని కల్పిస్తా అని చెప్పి టైం ఇప్పించి మరి 1:30కి కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారికి 6 నెలల కమిషన్, మాకున్న సమస్యలు కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను కూడా కొత్తగా వచ్చిన కాబట్టి మీరు ఒకటేసారి బంద్ అంటే ఇబ్బంది అవుతుంది. మరి ఇవన్నీ కూడా అతి తొందరనే కమిషన్ కానీ మిగతా సమస్యలు కూడా అన్నీ కూడా నేను సాల్వ్ చేస్తానని వారు మనస్ఫూర్తిగా అందరితోని దాదాపు 30 మంది మేము వారి ఛాంబర్లో మాట్లాడడం జరిగింది. మనస్ఫూర్తిగా మీరు పండగ ముందు బంద్ చేయొద్దు, నేను కూడా కొత్తగా కాబట్టి అన్నింటి మీద దృష్టి పెట్టి అతి తొందరనే ప్రజలకు ఇబ్బంది కాకుండా రేపటి నుంచి పంపిణీ చేయండి, ఏదున్నా నేను మీ ఎంబడున్నా అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎంతమంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా, ఎంతమంది డీలర్లు ఉంటారు? ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయానికి డీలర్లు అందరూ హ్యాపీగా ఉన్నట్టు? ఎందుకంటే నిన్నటి వరకు బంద్ అని చెప్పేసి ఆల్ ఆఫ్ సడన్ బంద్ కాల్ ఆఫ్ చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న మీ సమస్యలకు సంబంధించి ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు డీలర్లకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఆలోచన ప్రకారమే నేను నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి కానీ మంత్రి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో మా కమిషన్ రాకపోతే మేము బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. చేసిన కష్టానికి మీరు డబ్బులు ఇవ్వకపోతే మా డీలర్లంతా దసరా పండుగ, బతుకమ్మ పండుగ ఉన్నది, మరి రెంట్స్ కట్టుకోవాలి, తూకం చేసిన డబ్బులు ఇవ్వాలి, అమ్మాలి కట్టాలి, మా ఒక జీవనోపాధి నడవాలి. మరి అదేవిధంగా ఇది తెలంగాణలో పెద్ద పండుగ దసరా పండుగ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యమని చెప్పి అందరూ తీర్మానం చేసిన దాన్ని బట్టే నేను ఒక అధ్యక్షునిగా నిర్ణయం తీసుకున్న తప్ప ప్రతి నెల నేనేం బయటోని కాదు, నేను ఒక డీలర్నే. ప్రతి నెల కూడా నేనే పంపిణీ చేస్తా, నేనే తమ్ము పెడతా, నేనే ప్రజలతో ఉంటా. కాబట్టి డీలర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు తెలుసు. వాళ్ళ ఆలోచన తీసుకొని నేను ముందుకు పెడతా తప్ప నా సొంత నిర్ణయం ఉండదు. దీనికి నేను చెప్పిన దానికి వారందరూ కూడా కట్టుబడే ఉంటారు. ఎందుకంటే పండుగ ఉన్నది, మనకు ఉన్నటువంటి పెద్ద ఆయన కమిషనర్ గారు కొత్తగా జాయిన్ అయ్యింది కాబట్టి పండుగ ముందు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని ఆయన చెప్పిండు. అన్ని విధాలుగా నాతో ఆయన 100% సహకారం చేస్తా అని చెప్పిండు. కాబట్టి ఇక అంతకంటే మించి మేమేం చేయలేము కదా. పూర్తిగా 100% టైం ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే సార్ కొత్తగా వచ్చిండు, డైనమిక్ ఆఫీసర్, మాకు 100% సాయం చేశాడని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేనేమి ఈ సంఘంలో కొత్తగా రాలే, ఒక మండల్ ప్రెసిడెంట్గా, జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా 6-7 సంవత్సరాలు పనిచేస్తూ ఆల్ ఇండియా లెవెల్లో పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు డీలర్ల గురించి వారంలో 2 రోజులు 3 రోజులు కమిషనర్ ఆఫీస్ మెట్లెక్కుతూ ఏ రోజుకు ఆ రోజు ఎన్ని ఇబ్బందులు నా జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, జిల్లాలు జరుగుతున్నటువంటి ఇది కానీ, సమస్యలు కానీ అధికారుల దృష్టికి కానీ, మంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్తూ ఉన్నాం. ఈ మధ్యన లాస్ట్ టైం కూడా మంత్రి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన ఇయ్యాల కాదు, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, గతంలో మేము సమ్మె చేసినప్పుడు కానీ, ఒక మా డీలర్ కాల్చుకున్నప్పుడు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడడం కానీ, ఢిల్లీలో నేషనల్ లెవెల్లో సమ్మె చేసినప్పుడు వారు స్వయంగా వారి ఇంట్లోనే మాకు టిఫిన్ పెట్టి మంచి ప్రేమగా పిలిచి అన్ని రకాలుగా మాకు పరిచయం. కాబట్టి మేము మేనిఫెస్టోలో పెట్టినవి కూడా కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా కమిషనర్ గారితో దృష్టికి తీసుకురావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి 4 అధికారులలో మాకు సివి ఆనంద్ గారు అవుట్ ట్రేడ్గా బాగా సాయం చేసి మా కుటుంబాలు మర్చిపోవు, అట్లనే మీరు కూడా మాకు సాయం చేయాలి సార్ అని సార్ను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మాకు
ఈ సార్ 100% మాకు మా కుటుంబాలకు మేలు చేస్తాడు. అటు ప్రభుత్వం మధ్యన మా మధ్యన ప్రజల మధ్యన సార్ ఉంటాడు కాబట్టి డైనమిక్ ఆఫీసర్, ఆయన వినగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు, మాకు సాయం చేస్తాడని నమ్ముతూ సార్ చెప్పినట్టుగా మేము 100% రేపటి నుంచి విడ్రా పంపిణీ కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్ళిపోతామని. జై హింద్, జై డీలర్స్. కమిషన్ సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక్క డీలర్కి కానీ ఎంత కమిషన్ బాకీ ఉంది ఇప్పటి వరకు? 5 నెలల నుంచి 6 నెలల నుంచి కమిషన్ రాలంటున్నారు. మరి ఎట్లా నడిపిస్తున్నారు? షాపులకు సంబంధించి మీకు కూడా జీతాలు ఇవ్వడం ఉంటుంది, చాలా వరకు సమస్యలు ఉంటాయి. మరి ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరిస్తారని చెప్పేసి కమిషనర్ హామీ ఇచ్చాడు. దీంట్లో ఒకటి ఏముందండి, 45 సంవత్సరాల నుంచి ఇది స్టేటా సెంట్రల్ అని అన్నీ డివైడ్ చేయలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం వాళ్ళు ఏప్రిల్ నుంచి సెంట్రల్ వేరు స్టేట్ వేరు అని ఒక కొత్త యాప్ ఏదో స్పర్శ అనే ఒక యాప్ ద్వారా సెంట్రల్ది డైరెక్ట్ మీకు ఇస్తారు, స్టేట్ది ఇస్తామని స్టేట్ మనకు క్లియర్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఒక సెంట్రల్ది అది కొత్త యాప్ కావటాన ఆ స్పర్శ అనేది ఆల్రెడీ మేము అన్ని జిల్లాల నుంచి కూడా ట్రెజరీస్ డిపార్ట్మెంట్కు పంపడం జరిగింది. ఆ టోకెన్ నెంబర్స్తో సహా కూడా ఇప్పుడు కమిషనర్ కూడా అవి తెప్పించుకున్నారు. వారు తెప్పించుకొని ఇమీడియట్గా ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళ ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడి ఫస్ట్ అది ఏప్రిల్ ఒకటి క్లియర్ అయితే ఆటోమేటిక్ మిగతా అన్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో క్లియర్ అయితే. ఫస్ట్ టైం కాబట్టి అది కొంచెం డిలే అయింది, మీరు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు వినియోగదారులు పండుగల ముందులో ఇబ్బంది పెట్టవద్దు. కాబట్టి రేపటి నుంచి మీరు కంటిన్యూగా మీరు మళ్ళీ యథావిధిగా మీ యొక్క డ్యూటీ మీరు చేయండి. మీకు విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్లో క్లియర్ చేపిస్తాను దీపావళి లోపు టోటల్ అని చెప్పారు. బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఎంత బాకీ ఉంది మీకు? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 17,000 పైన ఇప్పుడున్న ప్రకారంగా జిల్లా ఒక నెలకు ఆల్మోస్ట్ 14 నుంచి అంటే సెంట్రల్ దాన్ని అంటే స్టేట్ మొత్తంలో సెంట్రల్ స్టేట్ కలిపితే 63 మంత్లీ. నేను అనేది అదేనయ్యా, 33 జిల్లాలకు మనకు కావాల్సింది ఎంత? మొత్తం మీద 6 నెలలకు 63 కోట్లు రావాలి. మాకు 33 జిల్లాలకు ఈ 6 నెలల్లో కలిపి బ్యాలెన్స్ డ్యూ ఉన్నది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి. అది స్టేటా సెంట్రల్ అనేది మాకు తెలియదు ఇంతవరకు. ఇది కొత్తగా మేము ఈ సంవత్సరం ఈ 4-5 నెలల నుంచే వింటున్నాం ఆ విధానాన్ని. టోటల్గా అంతా కలిపి ఇంకా 63 కోట్ల రూపాయలు మాకు బాకీ ఉన్నది. ప్రజెంట్ సెప్టెంబర్ది స్టేట్ కమిషన్ కూడా పెండింగ్ ఉంది. ఇంతవరకు క్లియర్ అయితే మా 17,200 మందికి న్యాయం జరిగినట్టు ఉంటుంది. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ విజిట్లో దాని మీద కూలంకుషంగా మీతో చర్చిస్తాను. ప్రజెంట్ మీరు మాత్రం విత్డ్రా అయ్యి మీరు సక్రమంగా వినియోగదారులకు పంపిణీ చేయగలరు, పండుగలు ఇబ్బంది కలిగించొద్దని కమిషనర్ గారు వారు స్వయంగా మాకు ఇప్పుడు వారు చెప్పారు. కాబట్టి వారి మాటను మేము కంపల్సరీ ఆచరణలో చేస్తూ ఫర్దర్ వెళ్తామనేది చెప్తున్నాం. అంటే కాంగ్రెస్ సంబంధించి మేనిఫెస్టోకి సంబంధించి ఏం హామీలు ఇచ్చింది ప్రభుత్వం రాకముందుకు? మీకు ఎలాంటి హామీలు ఇచ్చింది? ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలకు సంబంధించి ఏమైనా మీకు నెరవేరినాయి? మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత శాసనసభ ఎలక్షన్ కంటే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రతి రేషన్ డీలర్కు 5,000 రూపాయల గౌరవేతం ఇస్తా అన్నది. అట్లాగే ప్రతి క్వింటల్ రైస్కు 300 రూపాయల కమిషన్ ఇస్తా అన్నది. కానీ అమలు ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటబోతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. మరి దాన్ని ఇప్పటివరకు కూడా మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి గారు, మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా మరి డీలర్ల యొక్క అభ్యర్థనను వాళ్ళు తెలుసుకొని ఇప్పటికైనా ఆ కమిషన్ ఇస్తే మేము ప్రభుత్వానికి ఎల్లవేళలా మేము వెన్నంటుండి వారికి మేము సేవ చేస్తాం. ప్రజల మంద కొనసాగుతుంది. అట్లాగే 3 నెలల కమిషన్ 3 నెలలకు సంబంధించిన రైస్ను కూడా మంచి సద్భావంతో పంచినాం. దీనివల్ల మన తెలంగాణ గవర్నమెంట్కు భారతదేశంలో ఒక మంచి పేరు తీసుకురావటండి. నెంబర్ 1 రాష్ట్రం ప్రజా పంపిణీ వ్యవస్థలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి ప్రభుత్వం కూడా ధన్యవాదాలు. కాబట్టి ఎంత టైం ఇచ్చారు ప్రభుత్వానికి సంబంధించి? ఇప్పుడే మళ్ళీ బంద్ కాలు విరమించుకున్నారు కదా, మళ్ళీ గవర్నమెంట్కి ఏమైనా నిర్ణీత గడువు ఏమైనా ఇచ్చిరా? 1 రోజుల 2 నెలల ఏమైనా టైం పెట్టిరా? గవర్నమెంట్కు టైం అంటూ ఏం లేదు. దసరా దీపావళి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి వినియోగదారులకు కార్డుదారులకు ఇబ్బంది కలగకుండా ఉండటం దృష్ట్యా కమిషనర్ గారు కొత్తగా వచ్చి మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తా అతి త్వరలో. కాబట్టి మీరు నా మాట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదు అని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి మేము కూడా వారి సూచనను మేము అమలుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మేమందరం కూడా మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోతాం.
ఓకే, ఖచ్చితంగా ఏదైతే దసరా తెలంగాణకు సంబంధించి చాలా పెద్ద పండుగ ఉంది కాబట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న ఆలోచనతోని రేషన్ డీలర్ సంఘం అయితే ఏదైతే కొత్తగా వచ్చిన కమిషనర్ చెప్పారో దానికి సంబంధించి ఆ సూచన ప్రకారం ఇటు దసరా కానీ మళ్ళీ దీపాలు కూడా ఉంది కాబట్టి సో ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, మాకు ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో, గవర్నమెంట్లోకి రాకముందు పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో గౌరవేతనంతో పాటు కమిషన్ సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే మాకు ఒక గుడ్ న్యూస్ చెప్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 63 కోట్ల సంబంధించి బకాయిలు అయితే రేషన్ డీలర్లకు సంబంధించి ఆ ప్రభుత్వం బాకీ ఉంది. సో త్వరలోనే ఆ బాకీలన్నీ నేను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కమిషనర్ గారు మాకు ఒక హామీ ఇచ్చారు. సో బంద్ అయితే మేము కాల్ ఆఫ్ చేస్తున్నాం. సో బంద్కి సంబంధించి కూడా ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం తన మొండి వైఖరి ప్రదర్శిస్తే దసరా దీపావళి తర్వాత మళ్ళీ రాష్ట్ర కమిటీ చర్చించుకొని దానికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే చెప్తామన్న రేషన్ డీలర్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.